ఎందుకు బీసీ సంఘాలు చాలా సంఘాలు తెలంగాణలో ఉన్నాయి. మీరందరూ కూడా బీసీల కోసం కొట్లాడాల్సింది పోయి ఒక సంఘం మీద ఒక సంఘం ఆరోపణలు ఎందుకు చేసుకుంటా ఉన్నారు? అంత పెద్ద ఎత్తున ఫెరోషియస్గా దిగజార్చుకునే విధంగా విమర్శలు తీసుకుంటారు. అసలు ప్రధానంగా ఏంటంటే ఒకటి అవగాహన లేమి కావచ్చు, రెండవది ఏంటంటే ఆధిపత్య పోరు కావచ్చు. ఈ రెండింటి కారణాల వల్ల ఏంటంటే కొంత ఒకరి మీద ఒకరు దుర్భాష ఆడుకోవడం కానీ, ఒకరి మీద ఒకరు అపవాదులు వేసుకున్నటువంటి సంస్కృతి అనేది కొత్త సంస్కృతి తెలంగాణ లోపల వస్తుంది. వాస్తవానికి తెలంగాణ లోపల బీసీ వాదము ఇంత బలపడడానికి ఏంటంటే కొన్ని దశాబ్దాల కాలంగా మేము పెద్దల ఆర్ కృష్ణయ్య గారు కూడా అనేక సందర్భాల లోపల మేము అనేక సంవత్సరాలు కలిసి పని చేసినాం. మాకు రోజువారీ కార్యక్రమం ఏముంటుంది, పొద్దున టిఫిన్ చేసి వచ్చినామంటే సాయంత్రం మళ్ళీ నైట్ ఏ టైంకి పోతామో, ఏ ఇష్యూ మీద పనిచేయాల్సి వస్తుందో, ఎక్కడ పోలీస్ స్టేషన్లు, ఎక్కడ ప్రజా సంఘాలు, ఉద్యమాలు, ధర్నా పాయింట్లు, ఇట్లా ఇక్కడి నుంచి ఢిల్లీ వరకు పక్క రాష్ట్రాలకు పోయి ఆర్గనైజేషన్ చేసుకుంటూ ఆ ఉద్యమాన్ని ఎక్కడ కూడా ఆగకుండా కొనసాగించడం వల్ల ఏంటంటే ఇవాళ తెలంగాణలో అదే రకంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా బీసీల ఉద్యమం, బీసీలకు సంబంధించినటువంటి అంశం అనేది ఇంకా లైవ్గా ఉన్నది. ఇవాళ ప్రతి రాజకీయ పార్టీ కూడా అంటే టీడీపీ కావచ్చు, అదే రకంగా బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, ఇవాళ బీసీల జపం చేస్తున్నాయంటే దీని వెనుకాల కేవలం ఒక ఆర్ కృష్ణయ్య గారే కాదు, ఒక దాసురేషే కాదు, ఇవాళ క్షేత్రస్థాయిలో గ్రామాన మండలాలలో ప్రతి జిల్లాలో కూడా అనేక మంది బీసీ నాయకులు, బీసీ యొక్క జర్నలిస్టులు, అదే రకంగా బీసీ రచయితలు, బీసీ కళాకారులు అనేక మంది అనేక విధాలుగా ఈ యొక్క ప్రయత్నాలు చేయడం వల్ల ఇవాళ ఈ ఉప్పెన అనేది ఏంటంటే ఇది చాలా పెద్ద ఎత్తున లేచింది. దీనికి ఆజ్యం పోస్తూ కాంగ్రెస్ పార్టీ గత అసెంబ్లీ ఎన్నికలలో కామారెడ్డి డిక్లరేషన్ చేసి అందులో 42% రిజర్వేషన్ ఇస్తామని చెప్పడం, దాని తదనంతరం ఏంటంటే వెంటనే అసెంబ్లీ లోపల ఒక జీవో తీసుకొని రావడం, దాని తర్వాత కొంత జాప్యం చేస్తే మేము కొంచెం ఒత్తిడి పెట్టడం, తర్వాత కులగణన చేసిన తర్వాత అందులో కొన్ని తప్పులు దొరలే అని చెప్పేసి మేము చాలా ఘంటాపదంగా తెలియజెప్పిన తర్వాత ప్రభుత్వం కూడా పునరాలోచించి దానిని సవరించేటటువంటి దిశగా రీసర్వే చేసిన తర్వాత ముఖ్యమంత్రి గారు దాని మీద స్పష్టత ఇవ్వడం, అది తీసుకొచ్చి అసెంబ్లీలో ప్రతిపాదించడం, దాన్ని టేబుల్ చేయడము, దాని తర్వాత ఏంటంటే 2 బిల్లులను చట్టం చేయడం, ఇదంతా క్రమక్రమంగా కొనసాగుతూ వచ్చింది. అయితే ఇప్పుడు ఇది ఉధృతం కావడానికి అనేక మంది అనేక విధాలుగా అనేక శక్తులు కలిసి పోరాటం చేయడం వల్ల ఇవాళ ఇది ఉధృతమైంది. ఇవాళ బీసీలకు సంబంధించిన అంశం ఈ రిజర్వేషన్ 42% స్థానిక సంస్థల్లో ఇవ్వడం అనేది ఈ జరిగినటువంటి పూర్తి ఉద్యమానికి తొలిమెట్టుగా మనం భావించవచ్చు. ఈ ఉద్యమం ముందుకు పోతున్నటువంటి దశ ఇది. దీన్ని సాధించుకోవడం అనేది ఇవాళ బీసీ సమాజం ముందున్నటువంటి అతిపెద్ద సవాల్. దీన్ని మనం ఒక పాజిటివ్ దృక్పథంతో మనం ముందుకు తీసుకెళ్ళాలి. నాయకులు అనేవాళ్ళు ఏంటంటే దీన్ని అర్థం చేసుకొని ఒక పాజిటివ్ దృక్పథంతో ముందుకు తీసుకెళ్ళాలి తప్పించి అలా కాకుండా ఇంకొకరి మీద మనం బురద జల్లడం, ఇంకొక బీసీ నాయకుడిని తక్కువ చేయడం, లేకపోతే అవమానపరచడం, లేకపోతే ఏంటంటే అది వ్యక్తి పూజకు దారి తీసేటటువంటి విధంగా కనుక చేసేది ఉంటే ఉద్యమానికి నష్టమయ్యే అవకాశం ఉంది. ఎందుకు ఆర్ కృష్ణ గారి పైన ఎందుకు విమర్శలు జరుగుతూ ఉన్నాయి, పెద్ద ఎత్తున ఎందుకు విమర్శలు చేస్తూ ఉన్నారు? అంటే ఆయన బీజేపీలో జాయిన్ ఎంపీ పదవి తీసుకున్నందుకే ఇంతటి విమర్శలు ఆయన ఎదుర్కోవాల్సి వస్తుంది అనుకోవచ్చా? ఇప్పుడు ఆర్ కృష్ణయ్య గారి గురించి మనం చెప్పుకుంటే ఇప్పుడు ఆయన చేసేవరకు ఆయన చేసిండు. ఇప్పుడు నేను కూడా ఒక కార్యకర్త స్థాయి నుంచి వెళ్ళి ఆర్ కృష్ణయ్య గారితో ఒక నేషనల్ ప్రెసిడెంట్ వరకు ఒక రైట్ హ్యాండ్గా ఇక్కడి నుంచి వెళ్ళి ఈవెన్ ఢిల్లీ వరకు కూడా ప్రతి కార్యక్రమం లోపల కూడా ఆయనకు ఒక వెన్నుదన్నుగా, ఒక సొంత తమ్ముడు లెక్క, ఒక సొంత కొడుకు లెక్క నేను ఏంటంటే ఆయన వెంబడి నిలబడిందంటే అనేక ఉద్యమాలు చేసి ఆయనకు అనేక సందర్భాల లోపల కూడా నయీంకి సంబంధించినటువంటి ఆస్తులు ఆ టైం లోపల కూడా కేసీఆర్ విచారణ చేసినప్పుడు కూడా ఆర్ కృష్ణయ్య గారి మీద అనేక ఆరోపణలు వచ్చినప్పుడు కూడా ఆయనను సమర్థించి ఆయన వెన్నంటి నిలబడి ఆయన ఎటువంటి ప్రలోభాలకు లొంగలేదనేటటువంటి విధంగా కూడా ఆయన అంటే నాయకుడిని కాపాడుకోవాల్సిన అవసరం అనేది ఉంటుంది. కాబట్టి మేము అవన్నీ చేసిన తర్వాత ఆయన చేసే వరకు చేసిండు. అయితే మేము కూడా ఇప్పుడు బీసీ రాజ్యాధికార సమితి ఉద్భవించడానికి కూడా కారణం ఏంటంటే ఎప్పుడైతే ఆర్ కృష్ణయ్య గారు ఎంపీ అయిన తర్వాత మేము ఆరోగ్యం కూడా చాలా దీర్ఘంగా చర్చ చేసినాం. అన్న ఇప్పటి వరకు మనం చేసినటువంటి ఉద్యమాలన్నీ కూడా సంక్షేమానికి సంబంధించిన ఉద్యమాలు, పిల్లలకి విద్య, ఉపాధి, అదే రకంగా ఉద్యోగాల కోసం చేసినటువంటి ఉద్యమాలు తప్పించి ఇప్పుడు మీరు పార్లమెంటుకు వేలు కాబట్టి మేము బయట నుండి బీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్ రావడం కోసం కావచ్చు, బీసీ బిల్లుల కోసం కావచ్చు, మహిళా రిజర్వేషన్లలో బీసీ మహిళలకు సపోర్ట్ కావచ్చు, ఇలా కొన్ని అంశాల మీద వ్యూహాత్మకంగా వెళ్దామనేటటువంటి విధంగా మేము ఆలోచన చేసినాం. ఆయన పార్లమెంట్లో అంశాలను లేవనెత్తడానికి ఆయన యొక్క సన్నాహం చేస్తుంటే క్షేత్రస్థాయి లోపల ఉద్యమాన్ని బలోపేతం చేయడానికి బీసీ రాజ్యాధికార సమితి నడుం కట్టింది, ప్రయత్నం చేస్తుంది. ఇవాళ ప్రతి జిల్లాలో
ప్రతి మండలంలో కూడా ఇలా కార్యకర్తలను తయారు చేసుకుని నిర్మాణాత్మకంగా ఫార్ములా 21 అంటే ప్రతి మండలంలో కూడా కనీసం ఒక 21 మందితోని కమిటీలు వేసుకొని యూత్ కమిటీ, మహిళా కమిటీ, మెయిన్ కమిటీలు వేసుకొని ఒక నిర్మాణాత్మకంగా ఇవాళ తెలంగాణ లోపల ప్రతి మండలంలో కూడా చొచ్చుకొని పోయేటటువంటి విధంగా బీసీ వాదాన్ని బీసీ రాజ్యాధికార సమితి నిలబెడుతుంది. ఇదంతా మేము చేస్తున్నామంటే ఆర్ కృష్ణయ్య గారు ఇచ్చినటువంటి స్ఫూర్తి, ఆర్ కృష్ణయ్య గారి దగ్గర మేము నేర్చుకున్నటువంటి ఈ యొక్క నైపుణ్యం కావచ్చు, ఆర్ కృష్ణయ్య గారి దగ్గర నిర్మాణాత్మకంగా నాయకత్వ లక్షణాలను మేము పునికి పుచ్చుకొని ముందుకు పోతున్నాం. ఆర్ కృష్ణయ్య గారు ఏదైతే చేయగలిగేటటువంటి దాన్ని ఆయన చేసేది. ఒకవేళ ఆయన అడపాదడపా చేయనిది ఏదైనా ఉన్నది అంటే అది బీసీలకు రాజ్యాధికారం సాధించడం మాత్రమే. ఆ రాజ్యాధికారాన్ని సాధించేటటువంటి కార్యక్రమాన్ని మన భుజస్కంధాల మీద వేసుకొని మనం ముందుకు నడుస్తూ ఆయనను ఒక పెద్దన లెక్క ఆయన యొక్క అనుభవాలను, ఆయన యొక్క ఎక్స్పీరియన్స్ మనం వినియోగించుకోవాలి తప్పించి ఆయనను దూషించడము, ఆయన మీద రాళ్ళేయడం వల్ల మనకు వచ్చేది ఏం లేదు కదా. నవ్వేటోని ముందటనే మనము ఇది నడిమిరిగా పడ్డట్టు మనము ఆయనను దూషించడం వల్ల మన జాతికి వచ్చే ప్రయోజనమే ఉన్నది. అంటే బీసీలకు బీసీ సంఘాలే శత్రువులు అనుకోవచ్చా? ప్రధానంగా ఏంటంటే ఇక్కడ ఆధిపత్య పూర్వం, ఇప్పుడు మళ్ళీ చెప్పాను, ఇంతకుముందు చెప్పింది ఏంటంటే ఇక్కడ బీసీ ఉద్యమం బలంగా విస్తరించడానికి కారణం ఏంటంటే క్షేత్రస్థాయిలో పనిచేసినటువంటి బ్యాచ్ ఒకటి ఉన్నది, పేపర్ పులులు ఒక బ్యాచ్ ఉన్నది. ఈ పేపర్ పులులు ఏంటంటే కేవలం పేపర్ మేనేజ్మెంట్, ఈ పేపర్లను టీవీలను మేనేజ్ చేసి ఏదో ఉద్యమం చేస్తున్నట్టు ప్రచారం చేసుకోవడం తప్పించి క్షేత్రస్థాయిలో వాళ్ళకు ఎటువంటి పట్టు లేదు. అయితే వాళ్ళు దాన్ని అధిగమించడం కోసం ఏంటంటే మేము చేయడం వల్లనే వచ్చిందని అంటారు. కానీ ఇక్కడికి గ్రామానికి ఒక మండలానికి పోయేటటువంటి కెపాసిటీ లేదు కదా. ఎంతసేపు హైదరాబాద్లో కూర్చొని పత్రికా ప్రకటనలు ఇచ్చేది ఉంటే బీసీ వాదం బలపడుతుందా? బీసీ వాదం ఆ రకంగా నిర్మాణం అయ్యేది. అసలు ఎక్కడెక్కడ నియోజకవర్గాలలో బీసీలు బలంగా ఉన్నారు, దాదాపు ఈ తెలంగాణ లోపల 62 నియోజకవర్గాలలో మోర్ దాన్ 70% బీసీ పాపులేషన్ ఉన్నది. బీసీ రాజ్యాధికార సమితి అవన్నీ ఐడెంటిఫై చేసింది. అక్కడ ఉన్నటువంటి ప్రధానమైనటువంటి కులాలు, అక్కడ ఉన్నటువంటి ప్రధానమైన జనాభాను అంతా కూడా లెక్కించి మా ఫోకస్ అంతా కూడా ఆ 62 నియోజకవర్గాలలో కేంద్రీకృతం చేసినాం మేము. అంటే ఒక నిర్మాణాత్మకంగా వ్యూహాత్మకంగా కొనసాగడం వల్ల ఇవాళ సీట్ల కేటాయింపులో కావచ్చు, గెలిచేటటువంటి స్థానాలలో కూడా ఆ విధమైనటువంటి చైతన్యం వస్తూ ఉన్నది. అంటే దీనికి నిర్మాణాత్మకంగా పనిచేయడం వల్ల ఉద్యమం పెరుగుతుంది తప్పించి కేవలం పేపర్లు ప్రకటనలు చేయడం వల్ల అది పనిచేయవు. పేపర్లు ప్రకటనలు ఉద్యమానికి ఉపయోగపడతాయి, ఉద్యమానికి ఊపిరిస్తే తప్పించి ఉద్యమాన్ని పక్కన పెట్టి కేవలం పేపర్లకు పరిమితం అయ్యేది ఉంటే ఉద్యమాన్ని నిర్మించినట్టు కాదు కదా.